జై శ్రీమన్నారాయణ. అదే ఈరోజు మనం గోదా పాసురాల్లో 19వ పాసురంలోకి వచ్చామండి. குத்து விளக்கெரிய கொட்டுக்கால் கட்டில் மேல் நெத்திரன்ற பச்ச சயனத்தின் மேலேட்டி ஒத்தலர் பூங்குள் நப்பின்னை பொங்கை மேல் வயத்து இடைந்த மலர் மர்பாவாய் திறவாய் மெத்தடங்கின்னாய் நீயுன் முனாலனை எத்தனை போதும் துயிலெழு ஒட்டாய்கான் எத்தனை மேலும் பிரிவாத்த கில்லாயால் தத்துவ முகுந்து தவளிந்தேலோர் எம்பாவாய். ఆండాళ్ తిరువడిగళే శరణం శరణం. గోదా తల్లి ఇలా నీలాదేవి దగ్గర ఉన్న స్వామిని నిద్రలేపడానికి నీలా తల్లి దగ్గరికి వచ్చారని చెప్పుకున్నాం కదండి మనం. ఇప్పుడు నీలాదేవిని, అమ్మా నువ్వు తలుపు తీసి బయటికి రా, నీ అందాన్ని నీ సౌందర్యాన్ని మేము చూడాలి, ఎంత వయ్యారంగా తలుపు తీస్తావో నువ్వు. అందరూ చెబుతుంటారు జగన్మాతవు లక్ష్మీదేవి అవతారానివి నువ్వు అని చెప్పని. అటువంటి నీలాదేవి తల్లి నువ్వు వచ్చి తలుపులు తీయమ్మా, కృష్ణ పరమాత్మ నీ దగ్గరే ఉన్నాడు అని చెప్పని బలరాముల వారు చెప్పారని చెప్పని వీళ్ళు బయట నుంచి అమ్మని పిలుస్తున్నారు నీలాదేవిని. ఆమె పూలై పీడనం అనే ఏనుగుతో దంతాలతో చేసిన మంచం మీద పడుకొని ఉన్నదిట ఆ జగన్మాత. గుత్తులు గుత్తులుగా పూలున్నాయిట, చుట్టూత చెట్లు పూలు పరిమళాలు విరజమ్ముతున్నాయిట. స్వామి ఆమె దగ్గరే ఉన్నారు, అక్కడే ఆయన కూడా శయనించి ఉన్నట్టు స్వామి కూడాను. అటువంటప్పుడు మేము తలుపు తీసుకొని రావటానికి లోపలకు రాలేమమ్మా, జననీ జనకులు మీరు, జగత్తుకు మూలాధారమైన తల్లిదండ్రులు వంటి వాళ్ళు మీరు. అటువంటి వారు మీరు ఏకాంతంలో ఉండంగా మేము రాకూడదు, అమ్మా నువ్వే వచ్చి మమ్మల్ని అనుగ్రహించు తల్లి అని చెప్పని గోదా తల్లి ఈ పాసురంలో ఆమెని నీలాదేవిని ప్రార్థిస్తున్నారు. మనం కూడా అట్లాగే స్వామిని ప్రార్థిద్దాము. జై శ్రీమన్నారాయణ. రాధే రాధే.